అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్ హైడ్రాకి సంబంధించింది పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది ఎఫ్ఎం ఛానల్ పెడితే బెటరా, లేదా ఏమైనా లీజ్డ్గా ఏమన్నా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని, అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాం అన్నమాట. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అండ్ ఇంకా ఇది ప్రజలకి మా వైపు నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసేది ఆర్ దీనివల్ల జరుగుతున్నటువంటిది అంటే హైడ్రా చర్యలతో బట్టి బై అండ్ లార్జ్ పబ్లిక్ అందరికీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలామందికి కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలామంది దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు. గతంలో కొంత క్యాజువల్గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది ఎఫ్టిఎల్లో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ని విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్చేసిన తర్వాత మా వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుందన్నమాట. సో పెట్టి ఇదంతా దానికన్నా ముందు ఒక పారదర్శకమైన ఈ ప్రక్రియ జరగాలి. జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మా వెబ్సైట్లోనే ఇది పబ్లిక్కి ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో వాళ్ళు ఎక్కడి నుంచినా కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ పొజిషనింగ్ ద్వారా వాళ్ళు బఫర్లో ఉన్నారా, ఎఫ్టిఎల్లో ఉన్నారని తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా తయారు చేస్తాం కూడా అన్నమాట. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ను దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తూనే ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్టిఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులు అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. బట్ అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్రెడీ 100 డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు చేసేటప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎలా చేయాల్సిన కొన్ని పాయింట్స్ కూడా నోటరీ ఉన్నటువంటి వాటి డాక్యుమెంట్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారంటే కనుక దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా చూడాలి. అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఉండేటువంటి వాటిలో అండ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడైనా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక దాన్ని కొనేటప్పుడు ఒకవేళ మీరు అలాంటి రిజిస్ట్రేషన్స్ అవుతున్న మాత్రాన వాళ్ళు ఏదో కోర్టు నుంచి వెళ్ళి ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు కూడా కొన్ని అట్లాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుంటుంది. దాన్ని మీరు అక్కడ జాగ్రత్తగా 2-3 మెథడ్స్లో వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే కనుక మీకు డెఫినెట్గా వస్తుంది. మేము మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటూ రేపు ఎట్లానో మాకు ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్ డే పెడుతున్నాం. వచ్చే కంప్లైంట్స్గా తీసుకుంటూ పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా మా వైపు నుంచి ఏది కావాలనేది కూడా వాళ్ళకి నుంచి కూడా తీసుకుంటూ మేము కూడా ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకుంటూ పబ్లిక్ వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా మనం తీసుకొని మా వెబ్సైట్లో పెట్టేస్తూ ఇది చేసేటటువంటి దిశగా కూడా ఈ సంవత్సరంలో అంటే అటు ఇటు పరిగెత్తడం అనేది లేకుండా వీలైనంత వరకు సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి మా దగ్గర నుంచి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా మా వైపు నుంచి కూడా ప్రయత్నాలు కూడా జరుగుతుందన్నమాట. అండ్ అట్లనే ఈ షెడ్స్ ఇట్లాంటివి చాలా కూడా ఎఫ్టిఎల్ ఏరియాస్లో వాటిల్లో వస్తుంటాయి. షెడ్స్ లేకపోతే ఇట్లాంటి ఏమన్నా కానీ డౌట్ పడాలి మీరు ఎవరైనా కనుక అక్కడ పర్మిషన్స్ రాకుండా షెడ్స్ లేకపోతే అక్కడ ఏదో జస్ట్ ఈ నర్సరీలు ఇట్లాంటివి వస్తున్నాయంట జనరల్గా అటువంటి వాటిల్లో అక్కడ వాళ్ళ పర్మిషన్స్ రావట్లేదని అర్థం చేసుకోవాలి. సో అట్లాంటి వాటిల్లో మీరు కిరాయికి తీసుకోవటం లేకపోతే ఇట్లా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రేపు మీరు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. మీరు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని వెకేట్ చేయమనో లేకపోతే వెకేషన్ నోటీస్ అని చెప్పేసి డిమాలిషన్ నోటీస్ అని ఇచ్చినప్పుడు మీ బిజినెస్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేకుండా ముందుగానే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి షెడ్స్ అనాథరైజ్ షెడ్స్ దాని దగ్గర మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి అది రేపు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కూడా అది డేంజర్ అనేటటువంటి పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. అండ్ అట్లానే ఈ పబ్లిక్ మెయిన్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దాని గురించి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎస్పెషలీ ఆక్యుపేషన్ ఆఫ్ పార్క్స్ ఎవరైనా ఆక్రమించుకున్నట్టు కానీ లేకపోతే ఓపెన్ స్పేసెస్ లేకపోతే రోడ్స్ మీద వచ్చేటటువంటిది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా అంటే పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్కి ప్రాధాన్యత ఇస్తూ ముందు వాటిని అడ్రస్ చేస్తున్నాం.
సో మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడన్నా అంటే చాలా వస్తున్నాయి, వేల కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో మేము ప్రయారిటైజ్ చేసుకునేది ఫస్ట్ ఇట్లా పబ్లిక్ నుంచి వచ్చేది. అలానే ఇండివిజువల్కి ఇచ్చే కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేస్తామని కాదు, బట్ అది కూడా టేకప్ చేస్తాము. బట్ ప్రాధాన్యత అనేది ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్గా అంటే వచ్చేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తామనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ